ప్రభుని సన్నిధి చేరుదాం, పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధికి చేరుదాం, పూజ వేలాయదా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ సురుపల్లి జ్వానిస్ శ్రీమతి మరిశీలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం మరియు మరణించిన బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి సురుపల్లి జయరాజు, శశికళ, నిత్యమయీరా, ఆనందరావు, శైలజ, నాన్సీ, అంతోనిరాజు, జసింత, అఖిలేష్, అశ్విత, జోగా జోసఫ్, ప్రమీల రాణి, దర్శిత్ కుమార్, మేరీ ప్రజ్ఞ, పుష్పలత, లావణ్య, సౌజన్య సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం యలమంచిలి విచారణ శ్రీ శివప్రసాద్, శ్రీమతి పుష్పలత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు అనుగ్రహించిన సకల మేలులకు, ఆశీర్వాదములకు కృతజ్ఞతగా దర్బీరు శ్రీప్రసాదరావు, పుష్పలత, భారత్, అరుణ, ప్రదీప్, లావణ్య, సుధీర్, ప్రియాంక, సందీప్, సుప్రియ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీశేషులు శ్రీమతి ఏర్వా మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ కృషిశేషులు శ్రీ పొన్నపాటి మర్రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అశ్రు నివాళులు అర్పిస్తూ దేవుని ప్రార్థిస్తూ వైబీ శౌరీలు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ పి బాలశౌరెడ్డి గారి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆయురారోగ్యంతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం సత్తుపల్లి విచారణ వై కిరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలని కోరుతూ ఫ్రాన్సిస్, మేరీ మాధవి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కృషిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి శ్రద్ధాంజలి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సౌరెడ్డి, మరియా థామస్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పోటుపురెడ్డి నాయుడు, ప్రసన్న రాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ సంహిత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు 3 రహస్యాలను తెలియజేస్తున్నారు.
క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మనము ఈ యొక్క 3 రహస్యాలను మనము పాటించినట్లయితే ప్రభు నుంచి తగిన బహుమానాన్ని పొందుకుంటాం. మొట్టమొదటిగా ప్రార్థన, రెండవదిగా దాన ధర్మాలు, మూడవది ఉపవాస క్రియలు. ఇవన్నీ కూడా ప్రభు అంటున్నారు రహస్యంగా చేయాలి. ఎందుకంటే అందరూ చూడాలని, ఇతరులు చూసి పొగడాలని పరిసయ్యుల వలె మనము చేయకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. రహస్యంగా మనం చేసినట్లయితే రహస్య కార్యాలను చూసిన ప్రభు తగిన బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడని సువార్త పఠనం ద్వారా క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీవబలి పూజలు యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయముతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారం జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అగ్నిరథం ఒకటి దర్శనము కాగా ఏలియా మోక్షమునకు ఎక్కిపోయెను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ఏలియా ఎలీషాతో, నీవిచటగుము, ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళమనెను అని చెప్పెను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారి ఇరువురు కలిసి యోర్దానుకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానుకు కొంచెము దూరంగా నిలుచుండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మీదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషా పొడిదారిన నడిచిపోయి నది ఆవలిదరిని చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారము చేయవలెనో కోరుకొమ్ము అనెను. ఎలీషా,
నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయుము అని అడిగాను. ఏలియా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూచితివేని నీ కోరిక నెరవేరును. చూడజాలనేని నీ కోరిక సంసిద్ధపడెను. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పుగుర్రములు లాగు అగ్గిరథమొకటి అకస్మాత్తుగా వారి నడుము ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గముకు కొనిపోయెను. ఆ దృశ్యము చూచి ఎలీషా, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఇజ్రాయేలుకు ప్రబల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేసెను. అతడు ఏలియా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగలిని ఎత్తుకొని పోయి యోర్దాను నది ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగళితో నీటిని మోది, ఏలియా దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డుకు నడిచిపోయెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును నమ్ముడు వారందరును, ప్రభువును నమ్మిడు వారందరును ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ ప్రభువును నమ్మిడు వారందరును, ప్రభువును నమ్మిడు వారందరును ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. ముట్టడింపబడిన పట్టణము వలె నేనును బందీగా ఉన్నప్పుడు ప్రభువు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయము చెందితిని. నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెంటివేసితివని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. అందరూ ప్రభువును నమ్మిడు వారందరును, ప్రభువును నమ్మిడు వారందరును ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. ప్రభు భక్తులారా, మీరు ప్రభువును ప్రేమింపుడు. అతడు తన దాసులను కాపాడును, కానీ అతడు గర్వాత్మములను కఠినముగా దండించును. ప్రభువును నమ్మిడు వారందరును ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. అందరూ ప్రభువును నమ్మిడు వారందరును, ప్రభువును నమ్మిడు వారందరును ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు మరియు 16 నుంచి 18 వరకు. 10 కంటబడుటకై మీరు మీ మత కర్మలను బహిరంగముగా చేయకుడు. అట్లు చేసిన ఎడల
పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోనూ డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలితమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలోనూ వీధుల మలుపులలోనూ నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలితము లభించునని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టుడైయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు మీ పిత మీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము 10 కంట పడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృష్టుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవరును నీ ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు మీ తండ్రి మీకు తగిన బహుమానమును ఒసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము విని ఉన్నాము. క్రీస్తు ప్రభు 3 విషయాల గురించి మనకు తెలియజేస్తున్నారు. 10 కంటబడుటకై మీరు మీ మత కర్మలను బహిరంగముగా చేయకుడు. మొట్టమొదటిగా చూసినట్లయితే దాన ధర్మాలను ఏ విధంగా చేయాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు. మనము పరిచయుల వలె అందరూ చూస్తూ ఉండగా వీధి మలుపులలో ప్రార్థనా మందిరంలో అందరూ చూడాలని రహస్య కార్యంలో చేయకుండా వారి చేత పొగిడించుకోవాలని చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనము చేయకూడదు, రహస్యంగా చేయాలని ప్రభువు తెలియజేస్తున్నారు. నీవు దాన ధర్మములు చేయనప్పుడు నీ కుడి చేతి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు నీవు రహస్యంగా చేయమని ప్రభు తెలియజేస్తున్నాడు. రహస్య కార్యాలను గుర్తించిన ప్రభు నీకు తగిన బహుమానాన్ని ఆయన ఒసగును అని ప్రభు తెలియజేస్తున్నారు. రెండవదిగా చూస్తే ప్రార్థనా మందిరములలో వీధి మలుపులలో మరి అందరూ చూడాలని కొన్నిసార్లు గొలుసు ప్రార్థన అని పెద్ద ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ వారు ఏమనుకుంటారు, కొన్నిసార్లు మేము ఇంత పెద్ద ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఆలకించబడుతుందని. ఒక చిన్న ప్రార్థన కూడా చాలు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నీకు వందనం. చిన్న చిన్న ప్రార్థనలు కూడా మనం చేయవచ్చు. మనం ఒక్క మాట మాట్లాడితే ప్రభు ఆలకిస్తారు. కాబట్టి ఆ మాట హృదయపూర్వకంగా ఉండాలి. అది నోటి నుంచి కేవలము శబ్దం వచ్చినట్టు కాకుండా హృదయపూర్వకంగా ప్రార్థన అనేది హృదయానికి సంబంధించింది, మాటలకు సంబంధించింది కాదు. కాబట్టి మనం హృదయపూర్వకంగా ఒక్క మాట ప్రభుతో మాట్లాడినా అది ప్రార్థనగా మారుతుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, మీరు రహస్యంగా చేయండి. గదిలో ప్రవేశించి తలుపులు కిటికీలు మూసుకొని రహస్యంగా మీరు ప్రార్థించండి. అప్పుడు మీ పిత, రహస్య కార్యాలను గుర్తించగలిగిన పిత మీకు తగిన బహుమానమును మీకు అనుగ్రహిస్తాడని ప్రభు తెలియజేస్తున్నారు. మూడవదిగా ఉపవాస క్రియలు. మనము ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె ఉండకూడదు. కొన్నిసార్లు ఉపవాసం ఉండినప్పుడు తపస్కాలంలో మనం చూస్తూ ఉంటాం, మరి వంగిపోయినట్లు ఉండి ఉదయం నుంచి ముఖం కడుక్కోకుండా ఉండి రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఇంకా కొంతమంది మేము ఉపవాసం ఉన్నామని ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదని ప్రభు తెలియజేస్తున్నారు. రహస్యంగా ఉండాలి.
మీరు ముఖం కడుక్కొని నూనె రాసుకొని మరి ఉపవాసం ఉండినట్లు, ఇతరులు గుర్తించకుండానట్లు రహస్యంగా మీరు ఉపవాసం చేయండి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రహస్యంగా ఉపవాసం యేసు ప్రభువు కూడా మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం 2వ వచనంలో 40 రోజులు పగలు రాత్రి ఆయన ఉపవాసం ఉన్నాడు. మోషేను చూస్తే మోషే కూడా రాత్రి పగలు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అన్న ప్రవక్త కూడా, ఆమె కూడా మరి క్రీస్తు ప్రభు దర్శనం కోసం ఉపవాసం ఉంది. బైబిల్ ఎంతోమంది ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఉన్నారు. మరి వారి ప్రార్థన ఆలకించబడి ఉంది. మరి ఈ శారీరక ఉపవాసం కాకుండా ఆధ్యాత్మికమైన ఉపవాసం కూడా ఉంది. అది ఏమిటంటే మనము మన అవయవాలతో, జ్ఞానేంద్రియాలతో ఉపవాసం చేయాలి. అదేమిటంటే మనం చెడు మాట్లాడుతున్నాం అనుకోండి, చెడు మాట్లాడకుండా మంచి మాట్లాడడం అది ఉపవాసం, చెడుకు ఉపవాసం. చెడు వింటున్నాం అనుకోండి, చెడు వినడము ఆపివేసి మరి మంచిని వినడం, ప్రభు స్వరాన్ని వినడం, ఆ విధంగా చెడుకు సంబంధించిన జ్ఞానేంద్రియాలతో మనము ఉపవాసం చేయాలి. నిజమైన ఉపవాసం ఏమిటని యెషయా ప్రవక్త వివరిస్తున్నాడు 58వ అధ్యాయంలో మరి 5వ వచనం నుంచి, లేని వారికి ఇవ్వండి. మీ ఉపవాసం చేస్తున్నప్పుడు మరి బందీలకు విడుదల అనుగ్రహించండి, ఇల్లు లేని వారికి ఆశ్రయం ఇవ్వండి, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వండి, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చండి. ఇది నిజమైన ఉపవాసం అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 3 మత కర్మలు మనకు ఎంతగానో అవసరం. కాబట్టి వీటిని రహస్యంగా చేయమని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. మానవుడు కేవలము బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆయన మన హృదయాలను చూస్తున్నాడు. రహస్యమైనది ఏది కూడా మనము దాపెట్టలేము. ఆయన నుంచి మనం ఏది కూడా దాపెట్టలేము. ఇర్మియా గ్రంథం 23-24లో చూస్తే ఆయనకు కనిపించింది ఏదైనా ఉన్నదా అంటే ఏదీ లేదు. అన్నీ కూడా ఆయన కండ్లకు స్పష్టంగా ఉన్నవి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త మధ్యలో సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. మరి ఏలియా ప్రవక్త పరలోకానికి అగ్ని రథముల మీద తీసుకుపోయే ముందు ఎలీషా ప్రవక్తను కలుస్తున్నాడు. వారు ఇరువురు కలిసి మరి యోర్దాను నదిని దాటి అవతలకి వెళ్ళవలసిన అవసరత పడింది. కాబట్టి వారు ఇరువురు వస్తున్నప్పుడు వారితో పాటు ఇంకా 50 మంది ప్రవక్తలు కూడా వారిని వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఏలియా ప్రవక్త తన పై వస్త్రమును తీసి మరి ఆ నీటిని, యోర్దాను నదిని కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీలిపోతుంది. వాళ్ళు అప్పుడు పొడి నేలపై నడిచి ఆ నది అవతలకి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మరి మీ లోపల ఇంత శక్తి ఉంది, దేవుని శక్తి, నీకున్నటువంటి శక్తిలో నాకు 2 అంతలు కావాలి అని అడిగినప్పుడు అది నేను ఇచ్చేది కాదు, నేను ఆ అగ్నిరథములతో పరలోకానికి తీసుకుపోబడుతున్న సమయంలో నువ్వు నన్ను చూసినట్లయితే ఆ శక్తి నీకు అనుగ్రహించబడుతుంది అన్నప్పుడు వెంటనే అక్కడ అగ్నిరథం వచ్చేస్తుంది. అగ్నిరథం వచ్చి మరి గుర్రాలతో ఏలియా ప్రవక్తను పరలోకానికి తీసుకుపోతున్నప్పుడు ఎలీషా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన నుంచి ఒక మరి శాలువలాగా ఒక పై వస్త్రం పడుతూ ఉంది. ఆ వస్త్రాన్ని తీసుకొని ఆయన 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. 2 అంతల అభిషేకాన్ని పొందుకొని ఆయన సంతోషంతో తిరిగి వెళుతున్నప్పుడు మళ్ళీ యోర్దాను నది దాటి యువతలకి రావాలి. కాబట్టి అప్పుడు అంటున్నాడు, ఎలియా దేవుడైన ప్రభువా అని చెప్పి ఆయనకు స్తుతించి ఆ యొక్క వస్త్రంతో ఆ నీటిని త్రాకిన వెంటనే అది మరొకసారి 2గా చీలిపోయింది. అప్పుడు ఎలీషా ప్రవక్త 2 అంతల అభిషేకాన్ని పొందుకొని మరి గొప్ప గొప్ప కార్యాలు దేవుని కోసం ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము అభిషేకము కాడిని విరగొడుతుంది. మనం క్రీస్తు ప్రభు నుంచి అభిషేకాన్ని పొందుకోవాలి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. మనము కూడా అభిషేకాన్ని పొందుకున్నప్పుడు మనము అద్భుత కార్యాలు చేస్తాం. సైతాన్ యొక్క కాడిని మనము విరగొట్టే వాళ్ళంగా ఉంటాం. ఈ యొక్క అభిషేకం పొందుకోవాలంటే ఈ 3 క్రియలను మనం సక్రమంగా చేయాలి. ప్రార్థన,
ఉపవాసము దాన ధర్మ క్రియలను రహస్యంగా చేసినప్పుడు ప్రభు మనకు తన అభిషేకాన్ని ఇస్తాడు. ఆయన తన సేవలో మనల్ని అధికముగా వాడుకుంటాడు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరి ఆ ఎలీషా పొందిన అభిషేకాన్ని మాకు కూడా రెండంతలుగా అనుగ్రహించమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవను ప్రసాదించు దివ్య సంస్కారంగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయంతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానం ప్రకటించుచున్నాము. అతని మహిమాయుతో రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మాంచేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొగ్గు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నీ పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎనబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, యేసు దేహమే హా భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం, యేసు దేహమే హా భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రారండి లోకునిడి నిత్య జీవం పొందుడి, రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. మన్నా భోజము మరిపించును, మహోన్నతుని ఆహారం, ఆత్మదాహము తీర్చును, జీవమునిచ్చును ఆహారం. మన్న భోజము మరిపించును, మహోన్నతుని ఆహారం, ఆత్మదాహము తీర్చును, జీవమునిచ్చును ఆహారం. నేనే జీవ
జీవన పానమని తన హృదినే తెరసిన మన ప్రభుని, నేనే జీవన పానమని తన హృదినే తెరచిన మన ప్రభుని, ఆశతో ఆతితో స్వీకరింపరే. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పునీత ఇగ్నాష్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికనులు చేకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబు తోడని అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిను కన్న కన్నటి ధరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిను
వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా, నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.